అందరికీ నమస్కారం. డబ్బు సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి. చాలు, మీకున్న ధన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఊహించినంత డబ్బు వస్తుంది. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరిగిలేని యోగాలు కలుగుతాయి. చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే అప్పులు కావచ్చు, ధన రాకపోవడం కావచ్చు, సంపాదన అనేది లేకపోవడం కావచ్చు, ఇలా చాలా రకాలుగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. ఇలా ధన విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో, ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు కనుక ఉంటే ఈ ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారాన్ని చేయండి. ఇక చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. మీరు ఎప్పుడు ఊహించినంత ధనం వస్తుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఇంతకీ ఈ ఆదివారం రోజు ఉదయం లేవగానే ఏం చేస్తే ఏదైనా ధన సమస్యలు ఎలా పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆదివారం అనేది సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఎవరైతే ఏదైనా ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ ఆదివారం రోజు ఉదయం లేచి తలుపు తీయగానే ముందుగా సూర్యుడికి నమస్కారం చేసి ఒక నమస్కారం చేసుకోండి. చూసి తర్వాత 4 ఎండుమిరపకాయలను తీసుకొని కుడి చేత్తో 2 ఎండుమిరపకాయలు, ఎడమ చేత్తో 2 ఎండుమిరపకాయలను పట్టుకొని వాటిపై కొంచెం గల్లుప్పును కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. వచ్చి మీ మెయిన్ డోర్కి దిష్టి తీసినట్లుగా 7 సార్లు సవ్య దిశలో, మరో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అంతే, 7 ఆదివారాలు ఇలా చేయండి. దీంతో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీళ్ళని ఆ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలన్నీ ఖచ్చితంగా పోతాయి. ధనలాభం కూడా కలుగుతుంది. 4 వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది. ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఎండుమిరపకాయలకు పరిహార శాస్త్రంలో ఎంతో విశిష్టత అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ధనలేమి పోతుంది, అప్పులు కూడా తీరిపోతాయి. కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి 7 ఆదివారాల పాటు ఈ పరిహారాన్ని చేసి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. రేపు ఆదివారం రోజు ఈ 2 కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి. చాలు, ఇక మీ కష్టాలు, అప్పుల బాధలు, మీకున్నటువంటి అన్నీ కూడా తీరిపోతాయి. మీరు పట్టిందల్లా ఇక బంగారం అవుతుంది. ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు, సూర్యశక్తి అధికంగా ఉండే రోజు. మా ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నాయి, విపరీతంగా ఆర్థికంగా సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నాం అని బాధపడేవారు ఖచ్చితంగా ఈ ఆదివారం రోజు ఈ రెండింటిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి. మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి అని, ఏం చల్లాలి, ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే గుమ్మాన్ని మనం దైవ స్వరూపంగా భావిస్తాం. దైవశక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి. అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వలన మీ జీవితమే మారిపోతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆదివారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల కష్ట నష్టాల నుండి మీరు సులభంగా బయటపడవచ్చు. అంతేకాదు, విపరీతంగా మిమ్మల్ని ధనం అనేది ఆకర్షిస్తుంది. ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు. మీకున్నటువంటి అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు. అప్పులు ఎవరికైతే ఇయ్యాలో అవన్నీ కూడా మీరు తీర్చేస్తారు. చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఇలా అనేక రకాలుగా అనేక సమస్యలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లల ఆరోగ్యం పాడైపోవడం, ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవడం, ఇంట్లో ఎవరికో ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావడం, ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించడం, ఏమీ పని చేయకపోవడం, పని చేయాలని ధ్యాస ఉండకపోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు. ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి.
వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆరోగ్య సమస్యలు, తలనొప్పి, చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు ఉదయం 5 నుండి 6 గంటల మధ్యంలో సూర్యుడికి రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఏమీ లేదు, ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి. రాగి గ్లాసు, వెండి గ్లాసు, స్టీల్ గ్లాసు, గాజు గ్లాసు ఇలా ఏదో ఒక గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు. ఒక గ్లాసులో నీటిని తీసుకోండి. అలా గ్లాసులో ఉన్న నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి. కర్పూరం పొడి అంటే ఏమీ లేదు, పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడిలా చేసి ఆ పొడిని నీటిలో కలపండి. పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలైనా సరే పొడి చేసి నీటిలో కలపండి. దీంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా 2 చుక్కలు నీటిలో కలపండి. ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరు కానీ కలిపితే చాలా మంచిది. అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ని కొంచెం కలపండి. ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి. అంటే జారి పడిపోయి అంతలా చల్లమని కాదు, బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి. మెయిన్ డోర్ గుమ్మం మీద ప్రోక్షించడం వల్ల చల్లండి. ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూల మూలల్లో కూడా ఈ నీళ్లు చల్లండి. ఆదివారం రోజు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో బాగా పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావడం, అనారోగ్యం చేయుట, ఇంట్లో ఉండాలని అనిపించకపోవడం, చిరాకుగా అనిపించడం ఇలాంటి అన్ని సమస్యల్ని కూడా పోతాయి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో బాగా పెరుగుతుంది. ప్రతి ఆదివారం కనుక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.